ప్రస్తుతం యాదాద్రి భువనగిరి జిల్లాలోని బొమ్మలరామవరం మండలం మాచినపల్లి గ్రామంలో ఉన్నాం. ఇక్కడ గ్రామీణ పేదల సంఘం ఆధ్వర్యంలో ఇక్కడ సమావేశం ఏర్పాటు చేశారు. ఒకసారి ఆ వివరాలు ఏందో తెలుసుకుందాం. నా పేరు ఎర్రోల కృష్ణస్వామి. గత 15 ఏళ్ళ క్రితము ఇందిరమ్మ కింద పట్ట కాగితాలు ఇచ్చిర్రు. ఆ పట్ట కాగితాలు అప్పుడు ఎంఆర్ఓ ఇచ్చిన పేపర్లు ఇప్పుడు చెల్లట్లేవా అని చెప్తుర్రు. భూదాన్ భూములు మొత్తము మళ్ళీ ఇప్పుడు కబ్జాలు అయిపోతున్నాయి. మేమంతలో మేము ఇల్లు కట్టుకుందామన్నా మమ్మల్ని అందులోకి ఓనిస్తలేరు. గవర్నమెంట్ భూమి అని మేము పెంకటిన్లు ఇప్పుడు ఇందిరమ్మ ప్రధానమంత్రి అంటే మేము బచ్చం గింత ఉన్నాం. అప్పటి నుంచి అందులోనే ఉంటున్నాము. ఇంతవరకు మాకు ఇందిరమ్మ ఇండ్లు లేవు, గవర్నమెంట్ ఎలాంటివి కూడా వస్తలేవు. వికలాంగ పక్షవాతం వచ్చి ఇప్పుడు 5 ఏళ్ళ నుంచి పింఛన్ కోసం వస్తూనే ఉన్నాం, సర్టిఫికెట్ తీసుకుంటూనే ఉన్నాం. అయినా పింఛన్ రావట్లేదు. కొత్త పింఛన్లు మొత్తమే రావని ఇస్తుండు. ఆ సర్టిఫికెట్ తెచ్చుకొని కూడా వేస్ట్ అవుతుంది. ఈ ప్రభుత్వం వచ్చి నుంచి మొత్తం ఎలాంటి కూడా గవర్నమెంట్ పేదవాళ్ళకు దక్కడం లేదు. ఇప్పుడు నవీన్ చెప్పినట్టుగా పిల్లని ఇవ్వడానికి కూడా వస్తలేరు ముందుకు, ఇండ్లు లేక. పెంకటిన్లు ఇందిరమ్మ ప్రధానమంత్రి అయినప్పుడు ఇచ్చిన పెంకటిన్లు అవి అట్లనే ఉన్నాయి. ఆ బ్రేక్ కవర్లు కప్పుకొని ఉంటుర్రు. వానకు వస్తే మొత్తం కుడుస్తుంది, ఎండ కొడితే మొత్తం గలగల. అలాంటి పరిస్థితి అయింది. అక్కడక్కడ మొత్తం గవర్నమెంట్ మొత్తం భూదామని భూములు మొత్తం గుంజేసుకొని అమ్ముకుంటుర్రు. ఇది జరుగుతున్న విషయం ఈ ప్రభుత్వం ఈ 2 ఏళ్ళ నుంచి. ఇప్పుడు ఇట్లా భూదాన భూములు కావచ్చు, ఇండ్ల గురించి కూడా మీరు ఎప్పుడైనా అధికారులను అడిగిరా? మేము బొమ్మలరామవరం మండలంలో 10 సార్లు పోవచ్చు. ఈ వైల శ్రీనివాసరెడ్డి సార్ కూడా తీసుకొని ఎన్నోసార్లు తిరిగినాం. వస్తుంది 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 అని అంటారు కానీ వస్తలేదు. అది భూమి కోసం ఎన్ని సంవత్సరాల నుంచి తిరుగుతున్నారు? ఇప్పుడు లేలే అనుకున్నా ఏడాది అవుతుంది తిరగబట్టి. సంవత్సరం నుంచి తిరుగుతున్నాము. మాకు గుంట భూమి పట్టాలుంటే ఇందిరమ్మ ఇండ్లు అండ్ల కట్టుకుంటారు. ఏమని అంటే ఇందిరమ్మ ఇండ్లను ఆపనీయకుండా చేస్తారు. ఇందిరమ్మ ఇండ్లు ఎవరైతే కడుతురో వాళ్ళని ఆపొద్దు, మీ పట్ట భూములు ఉంటే మేము ఏదైనా చెప్తాం అని అంటారు కానీ చెప్తలేరు. మాకున్నదే 2 గుంటలు 3 గుంటల భూమి. ఆ 3 గుంటలు 2 గుంటల భూములలో కూడా ఇందిరమ్మ ఇండ్లే కడుతురు. ఇప్పుడు ఏమనంటే మాది కాంగ్రెస్ పార్టీ, మీరు ఏం చేసుకుంటో చేసుకోపోరు. ఇక అడ్డగోలుగా మాటలు అయిన. ఇంతవరకు మేము చేసిన కాడికి చేసినాము. కలెక్టర్ ఆఫీస్ కాడికి పోయినాము, ఎంఆర్ఓ ఆఫీస్ కాడికి పోయినాము, పోలీస్ స్టేషన్కి పోయినాం. ఎవ్వరు కూడా పట్టించుకోలేదు. ఇక అంతలే మేము ఊకున్నాము. ఇంత ఇప్పుడు ప్రజెంట్ మీకు మీరు ఏమని కోరుకుంటారు మరి? మాకు పేదవాళ్ళకు మొత్తం ఇండ్లు రావాలి. ప్రతి ఒక్కరికి పేదవాళ్ళకు ఫస్ట్ ఇండ్లు కావాలి. పిల్లని ఇవ్వడానికి కూడా వెనక ముందు ఆడుతురు. ఆడ 2-3 ఎకరాలు ఉన్నది అమ్ముకొని ఇల్లు కట్టుకోవచ్చు అన్నట్టు కూడా లేదు. ఈ ఇల్లు ఇచ్చి ఆడికాడికి వేసి ఊకుంటారు. వైల శ్రీనివాసరెడ్డి, గ్రామీణ పేదల సంఘము జిల్లా ప్రధాన కార్యదర్శి. నేను మన ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పుడు 6 గ్యారంటీలను ఇస్తా, మాది ప్రజాపాలన, ప్రజల కోసమే మేము అధికారంలోకి వచ్చినాం, ప్రజల కోసమే అంకితమై పనిచేస్తామని చెప్పుకుంటున్నటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వము చేసే పరిపాలన ఇంతకన్నా ఘోరమైనటువంటి ప్రభుత్వాలు ప్రజాస్వామ్యం వచ్చిన కాడి నుంచి కూడా లేవని కంటికి స్పష్టంగా కనపడుతుంది. ఈ 6 గ్యారంటీలలో ఆయన పూర్తి చేసింది ఒకటి ఏంటంటే ఈ 200 యూనిట్ల కరెంటు మాఫీ చేయడం ఒకటి మాత్రం అయింది, కానీ ఇంకా ఏది కూడా సరిగ్గా పూర్తి కాలేదు. ఇంకొకటి ఆర్టీసీ ఆ యొక్క ఆడవాళ్లకు ఫ్రీ బస్సు పెట్టించేసి మొగడి మీద కోమస్య కూడా అల్క దెంకపోయే పరిస్థితి ఏర్పడింది తప్ప పెద్ద ఫలితాలేం కాదు. కానీ గ్రామాలలో పేద ప్రజలు అనుభవిస్తున్నటువంటి కష్టాలను ఒకటి కూడా తుడిచిపెట్టట్లేదు. ఇల్లు లేని పేద ప్రజలు ఎంతోమంది ఇల్లు లేక ఇబ్బందులు పడుతున్న క్రమంలో బీఆర్ఎస్ గవర్నమెంటు నేను మొత్తం ఇల్లు ఇస్తానని ఉన్న ఇల్లు కూడా చాలా వరకు కూల్చేసింది, రోడ్డు మీద పడేసింది. ఈ గవర్నమెంట్ వచ్చి ఇస్తుందేమో అని అటువంటి ఆశపడుతూ ఉంటే నేను విడతకు 3000 ఇండ్లు ఇస్తానని చెప్పుకుంటూ
అక్కడ కండిషన్స్ ఏంటంటే మీకు ఇంటి స్థలం ఉంటేనే ఇల్లు ఇస్తా, లేకపోతే నేను ఇవ్వను అంటే అతి కటిక పేదరికము అనుభవిస్తున్న వారు ఆ ఇల్లు ఉంటుంది, పాత కూలిపోయే ఇల్లు ఒక 50-60 గజాలు ఉంటుంది. అందులో 2-3 ఇరికిరికి సంసారం చేస్తున్నారు. ఆ ముగ్గురికి ఇల్లులు కావాలి, అది పంచుకుంటే ఒకరిని కూడా రాదు. అసలు ఇండ్లు లేక, ఆ స్థలం లేక వాళ్ళకి ఇండ్లు ఇవ్వడం లేదు. వీళ్ళు నోరు మూసుకొని కూర్చునే పరిస్థితి ఏర్పడ్డది. అయితే ఈ ఇంటి స్థలాలు కూడా ప్రభుత్వం ఇచ్చి ఇల్లు కట్టియాలనే అటువంటి డిమాండ్ నేను ఖచ్చితంగా తెలియజేస్తున్నాను. మరి మీరు ఎక్కడో కొనియాల్సినటువంటి అవసరం లేదు. కనీసం ఈ బొమ్మలరావణ మండలంలో మాత్రము ప్రతి గ్రామంలో కొంత ప్రభుత్వ భూమి ఉన్నది. మొత్తం మీద 4737 ఎకరాల 37 ఎకరాల 30 గుంటల భూమి ఉంది. ఆ భూములని తీసి మీరు ప్రతి గ్రామాన ఎక్కడికక్కడ ఆ యొక్క స్థలాలు ఇచ్చి, ఈ స్థలం లేని కుటుంబాలు ఎవరైతే ఉన్నారో వాళ్లకు నిజ నిర్ధారణ చేసి వాస్తవమైనటువంటి పేదరిక కుటుంబాలకు ఆ స్థలం ఇచ్చి ఇల్లు కట్టివ్వాల్సిందిగా నేను డిమాండ్ చేస్తున్నాను. ఇంకా పోతే మన మర్యాద గ్రామంలో ఇప్పుడు మన మిత్రులు చెప్పారు, గతం ప్రభుత్వాలు ఇంటికి సర్టిఫికేట్స్ ఇచ్చినాయి. మరి వాళ్ళకి అప్పటికి ఇప్పటికి ఇల్లు లేదు, రోడ్డు మీద పడి ఉన్నారు. వాళ్ళ ఇల్లు స్థితి అదే మన కూలిపోయేటువంటి వ్యవస్థకు వచ్చినాయి. ఆ ఇండ్లకు అదే అప్పుడు ఇచ్చినటువంటి ఆ సర్టిఫికేట్స్ను ఆధారంగా వాళ్ళకి ఇల్లు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది కదా, దాన్ని రెగ్యులర్ చేయడానికి ఖాతరు చేయట్లేదు. గతంలో ఇచ్చినటువంటి సర్టిఫికేట్స్ని రెగ్యులర్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. రెవెన్యూ వాళ్ళు కూడా దీన్ని స్పందించి దాన్ని రెగ్యులర్ చేయాల్సినటువంటి బాధ్యత తీసుకోవాల్సిందిగా నేను కోరుతూ, వాళ్ళకి పేదరికానికి అందరికీ కూడా ఇల్లు కట్టియాలి. ఇంకా అనేకమంటే సమస్యలు మొత్తం మీద టోటల్గా బొమ్మలరావణ మండలంలో ఉన్నటువంటి వ్యవస్థ ఏంటంటే, గతంలో షామీర్పేట చెరువు నిండితే ఈ ప్రాంతం అంతా కూడా సస్యశ్యామలం అవుతుందని అనేకసార్లు గ్రామీణ పేద సంఘం ఆధ్వర్యాన ఉద్యమాలు చేసింది. ఆ ఉద్యమాలు చేసిన క్రమంలో ఆ కాంగ్రెస్ గవర్నమెంట్ అప్పుడు మేము ఇస్తామని ఒప్పుకుంది. ఆ తర్వాత టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చింది. టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చేసి ఈ యొక్క డిజైన్ మార్పు చేసింది. ఆ డిజైన్ మార్పు చేసినాక కూడా మేము ఇచ్చేస్తాము, మీరు రావాల్సిన పని లేదని చెప్పింది. ఆ తర్వాత ఈ గవర్నమెంట్ వచ్చింది. ఇప్పుడు స్పందన లేదు. ప్రజాపాలనలో దరఖాస్తు పెట్టాం, ఇప్పటి వరకు కూడా స్పందన లేదు. అసలు ఏమైందో, ఏ చెత్త బుట్టలు పడేసిరు కూడా ఆ మెమోరాండాన్ని ఇంతవరకు స్పందన లేదు. అది కూడా ఈ యొక్క ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కూడా తొందరగా స్పందించి ఈ యొక్క కొండపోశమ్మ ప్రాంతం నుండి ఈ షామీర్పేట చెరువు నీళ్ళు తీసుకొచ్చేసి ఈ ప్రాంత రైతుల్ని ఆదుకోవాలని చెప్పని డిమాండ్ చేస్తున్నాను. పేద ప్రజల్ని ఇండ్లు కట్టియాల్సింది పోయి ఉన్న ఇండ్లు కూల్చేస్తున్నటువంటి నిర్ణయం తీసుకున్నది. ప్రస్తుతానికి ఖమ్మం జిల్లాలో వాళ్ళు 2013లో భూదానం బోర్డు దగ్గర వాళ్ళు ఆ భూమిని అనుమతి పొందినారు. మర్యాల మరి అదేవిధంగా మాచినపల్లి గ్రామాల్లో ఇక్కడ చూస్తున్న పేదలందరికీ కూడా ఇందిరమ్మ ఇండ్లు ఇప్పటివరకు కూడా రాలేదని చెప్పేసి వారు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. అదేవిధంగా చాలామంది కూడా ఇండ్లలో గుడిసెల మీద కూడా వాళ్ళు కవర్లు కప్పుకొని అక్కడ జీవనం కొనసాగిస్తున్నాం. అయినప్పటికీ ఇప్పటి వరకు కూడా మాకు ఇందిరమ్మ ఇల్లు రాలేదని చెప్పేసి చాలామంది కూడా ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. అదేవిధంగా భూములకు సంబంధించి కూడా ఇంకా రెగ్యులరైజేషన్ చేయలేదని చెప్పేసి వారు ఆవేదన చెందుతూ ఉన్నారు. అదేవిధంగా ఇలాంటి సమస్యలన్నీ కూడా అధికారులు వెంటనే స్పందించి ఆ సమస్యలన్నీ వారికి శాశ్వత పరిష్కారం చేయాలని చెప్పేసి వారు కోరుతూ ఉన్నారు. వీడియో నుంచి వెంకటేష్తో రిపోర్టర్ శ్యామ్ ప్రసాద్. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.